ఉమ్, ఈ నీళ్లు ఇనుము కదా అది, కొన్నాళ్ళు ఉమ్, పోయేటప్పుడు తుప్పు పడుతుంది. ఉమ్, ఆ తుప్పు పట్టిన టైంలో ఈ మురికి నీళ్ళు వెళ్ళి దీంట్లోకి వెళ్తేనే మనకు వచ్చే మురికి నీళ్ళు, ఉమ్, మంచినీళ్ళు మురికి నీళ్ళుగా మారినాయి అంటే అదే కారణం. ఉమ్. అంటే అవి మీకు తుప్పు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పాడైపోతాయి లోపలికి. అవును, ఇక అవును. రోడ్లు వేసిన టైంలో అట్లాంటప్పుడు ఇక విపరీతంగా ఉంటాయి, పగల కొడతారు, ఇవన్నీ చేస్తుంటారు కదా. ఉమ్, అలాగా డ్రైనేజీ. ఇప్పుడు మనకున్న ఉమ్, సమస్య ఏంటంటే మధ్యతరగతి అయితే బాటిల్ కొనుక్కుని అన్న తాగుతారు, ఉమ్. కానీ స్నానం చేయడానికి అలాగే వాడాలి కదా. స్నానం అవును, చేయడానికి కూడా ఎక్కడ కొనుక్కుంటారు? అదే కదా. ఉమ్, అప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉమ్, డబ్బులు లేక కొనుక్కోలేక అయ్యే నీళ్లు పేదలు తాగారనుకోండి, ఉమ్. అనారోగ్యాలు పాలవుతారు. విరోచనాలు, అవును, వాంతులు, కడుపు నొప్పులు ఇవి వస్తాయి. అవును, అది అవును. మనకు గనక శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనుకోండి, చచ్చిపోతారు. ఉమ్, అదే అతిసార మృతులు అంటే ఎప్పుడైనా సరే. అవును. మనకు ఉమ్, ఆల్రెడీ ఏ అనారోగ్యమో ఉండి, ఏ జ్వరమో గిరమో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ నీళ్లు ఉమ్, తాగామనుకోండి, ప్రాణాపాయం ఉమ్. అవుతుంది ఆటోమేటిక్. అవును, ఇది అవును. కామన్ గా ఆలోచించాల్సిన అంశం. ఇందులో ఉమ్, ఆ రోజునే ప్రజాప్రతినిధులే చెప్పారు అది. ఇక్కడ ఏది అధికారులు, నేను ఆ రోజు పేపర్లో చూసింది అయితే లోకల్ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే ఇదంతా ఇట్లాగా రోడ్లు వేయడం వల్ల జరిగిందండి అని చెప్పుకొచ్చి. రోడ్లు అదే అండర్ అదే. ఉమ్, కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఉమ్, అందులో ఇంకా నిర్లక్ష్యం అని ఏమంటారు దాంట్లో బేసిక్గా. ఉమ్, ఉమ్. ఇక తవ్వేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంత తీసుకునే పరిస్థితులు నిజంగా అట్లాగే చిత్తశుద్ధితో చేస్తే చాలా గొప్ప విశేషం. అట్లేం జరగదు. అవును. ఉమ్. ఇంకోటి ఈ పాలదైతే గనక ఖచ్చితంగా